పులుసు అండి. ఉల్లిపాయలు వేయాలి, అల్లం పేస్ట్, కారం ఒక 3 చెంచాలు, కొబ్బరి పొడి 2 స్పూన్లు, ఉందని జీలకర్ర, జీలకర్ర పొడి, పసుపు 1 టీ స్పూన్, మెంతి పొడి చిటికెడు, లాస్ట్లో ఆయిల్. నాలుగు పోయిందా మొత్తం? మొత్తం మ్యాగ్నేట్ చేసేసి అంతేనండి. మూత వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు గంట అయిన తర్వాత తీసి పులుసు పోసుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు చూసుకోవాలి. సరిపోయిందా? అమ్మ ఇంకొంచెం చింతపండు వేసినామండి. చింతపండు ఇంకొంచెం కదా మాత్రం. ఉప్పు కొంచెం తగ్గిందండి, ఉప్పు వేయాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ కట్ చేయాలి. మంట కనపడుతుంది. కొత్తిమీర, పుదీనా అండి సరిపడా వేసుకో. తిక్కోవాలి. సాకు కొన్నట్టు కలపకూడదు. అయిపోతాయి. తిక్కితేనా గంట పెడితే అదైతే నాకు టేస్ట్ ఉన్నాను. ఇప్పుడు మసాలా 3 స్పూన్లు వేసుకోవాలి. 4 వేసుకోవాలి.
10 నిమిషాలు ఉంచి ఆఫ్ చేయాలి అయిపోతుంది.